భూమి తన చుట్టూ తాను తిరుగును, దీన్నే భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగును, దీన్నే భూ పరిభ్రమణం అంటారు. చిన్నప్పుడు ఈ పాఠం మీరు కూడా నేర్చుకునే ఉండొచ్చు కదా వల్ల. అయితే భూమి తన చుట్టూ తాను ఎట్లా తిరుగుతుంది, సూర్యుని చుట్టూ ఎప్పుడు తిరుగుతుంది, ఎప్పుడు చూసినా ఉన్న కాడ ఉన్నట్టు కనిపిస్తుంది. సూర్యుడేమో పొద్దుగాల ఇటు దిక్కుకెళ్ళి మీ దిక్కు లేచి అటు దిక్కు మునుగుతుంటాడు కదా అని ఆలోచించినప్పుడల్లా అనుమానం కొట్టేదో వల్ల. అయితే అది నిజమా కాదో తెలవాలంటే మనం భూమి మీద నిలబడి కాదు, భూమి నుంచి చాలా దూరం పోయి చూస్తే సమజవుతుంది. కానీ అట్లా పోయే ఛాన్స్ అందరికీ దొరకదు కదా. అదో గందుకే అది నిజమే అని చూపెట్టే ప్రయోగం చేసిండు ఒక సైంటిస్టు. చూసిరా పోరా ముచ్చటేందో పురాగా. రైట్, భూమి తన చుట్టూ తాను తిరిగేది నిజమా కాదా అని తెలియాలంటే మనం భూమి మీద నిలబడకుండా దూరం పోయి చూస్తేనే అర్థమవుతుంది. కానీ భూమి మీదకి వెళ్ళి ఎక్కడికి పోకుండానే 360 డిగ్రీల కెమెరాతోటి ఓ 24 గంటల పాటు టైం ల్యాప్స్ వీడియో తీసి భూమి తన చుట్టూ తాను తిరుగుడు నిజమే అని చూపెట్టిండుల్లో డోర్జే ఆంగ్చుక్ అనే ఇండియన్ సైంటిస్టు జమ్మూ కాశ్మీర్ మీదుండే లడక్ గుట్టల కాడ ఈ ప్రయోగం చేసి వీడియో రికార్డ్ చేసింది. గిట్లా చూస్తున్నారా, కెమెరా అట్లనే ఉంది, చీకట్ల మొగుల మీద సుక్కలు కూడా అట్లనే ఉన్నాయి. కానీ భూమి ఒక్కటే గుండ్రంగా తిరుక్కుంటా మళ్ళా తెల్లారై పగటీలి దాటి చీకటి పడ్డది. ఇట్లా అంటే ఉన్న తావులకెళ్ళి తిరుక్కుంటా మళ్ళా అదే తావుకు వచ్చేటాళ్లకు సరిగ్గా 24 గంటలు గడిచింది, అంటే ఒక్క రోజు అయిందన్నట్టు. కానీ ఇదే భూమి మీద నిలబడి చూసినా మామూలు కెమెరాలతోటి రికార్డ్ చేసిన భూమి అట్లనే ఉన్నట్టు అవపడుతుంది ఎవరికైనా. అగో ఆ తేడాను బయట పెట్టిండి ఈ వీడియోతోటి. ఇక ఈ వీడియో కనుక బల్లె చదువుకునే పిల్లగాళ్ళకు చూపెడితే మ్యాటర్ మంచిగా బుర్రకెక్కుతుంది కావచ్చు కదా. మరి భూమి ఎట్లా తిరుగుతుందో కళ్ళకు కట్టినట్టు తెలవాలంటే అందరికీ స్పేస్ టూరిజం పోయే ఛాన్స్ ఉండదు కదా.